నమస్తే అమ్మా. నమస్తే అండి. మరి ఈ డిసెంబర్ 21ని ఒక అద్భుతమైన దినం అంట తెలుసా మీకు? తెలియదు సార్. ఏంటండి అది? వరల్డ్ మెడిటేషన్ డే అని చెప్పి ఈ ప్రభుత్వం మనకి స్థాపించింది. తెలిసింది అసలు మనకి? తెలియదండి బాబు, చెప్పండి. మనం ధ్యానం చేసుకుంటూ మన శ్వాసను గమనించుకోమని మన పత్రి సార్ చెప్పారు. అప్పట్లో బుద్ధుడు ధ్యానం గురించి కొంచెం బోధించాడు. మరి ఇప్పుడు పత్రి గారు మన అందరికి ఎంతో చక్కగా తీర్చిదిద్ది శ్వాస మీద ధ్యాస అని అందరికి తేలిగ్గా అట్టిపండు వలిచినట్టుగా మనకి అందరికి తేలిగ్గా చేసి పెట్టారండి. మరి ఈ ధ్యానంలో మేము తెలుసుకున్నాం కదా, మరి మాకంటూ ఓ రోజు కావాలని అందరూ ఆశపెడుతుంటే డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా స్థాపించారండి ప్రభుత్వం. అవునండి. అసలు ఈ విషయం తెలుసా అండి మీకు? తెలియదండి బాబు, చెప్పండి. ఓకే, మరి ఇదే వరల్డ్ మెడిటేషన్ డేని మనకి మండపేట తెలుసా అండి మీకు? ఊరు తెలియదండి. ఎక్కడండి? ఇక్కడ రామచంద్రపురంకి దగ్గర అండి, చాలా దగ్గర. అవునండి. రామచంద్రపురం దగ్గర మండపేటలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన భారతి మేడం గారు మరి చక్కగా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎక్కడంటే మెగా పిరమిడ్ ఉందండి అక్కడ, కొనగల్ సత్యనారాయణ పిరమిడ్ అని. అక్కడి నుంచి ధ్యాన ధర్మ ప్రచార ర్యాలీ ప్రారంభించి అక్కడ ఒక స్కేటింగ్ పార్క్ ఒకటి ఉంటుందండి. ఆ పార్క్ లో అదొక పబ్లిక్ పార్క్ అన్నమాట. ఆ పబ్లిక్ పార్క్ లో సంగీతనాథ ధ్యానం, అలాగే ధ్యాన కార్యక్రమాలని సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన గణేష్ గారిచే ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. మరి మీరు అందరూ కూడా తప్పకుండా రావాలని కోరుతున్నాం. ఇంత మంచి విషయాలు చెప్పారా? ఇంత సులువైన ధ్యాన విషయాలు చెప్పారా? మాకు చాలా పెద్ద బృందం ఉందండి, మాకు ఇంతవరకు తెలియదు. మేము అందరం వచ్చేస్తామండి బాబు, తరతరగా వచ్చేస్తాం. అప్పుడు అన్నీ బయట వెళ్ళిపోతాం. మేము ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.